మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఆనందాల హరివిల్లు, ప్రేమలు పూసే పొదరిల్లు, చిరునవ్వులకే పుట్టిల్లు, సుఖశాంతులకే పొత్తిళ్ళు, బాంధవ్యాలే పునాదిరాళ్ళుగా కట్టిన బంగారు ఇల్లు. బొమ్మరిల్లు, ఇది బొమ్మరిల్లు, బొమ్మరిల్లు. చాలా సంతోషంగా ఉంది వదిన గారు. మీరే హారికకి సీమంతాన్ని వైభవంగా జరిపించారు. హారిక ఇప్పుడు ఈ ఇంటి బిడ్డ. అలాంటప్పుడు తనకు జరిగే కార్యక్రమాన్ని బాగా జరిపించడం మా బాధ్యత. కిరణ్మయ్య ఆ బాధ్యతని ఇంకా బాధ్యతాయుతంగా చేసింది. అందరూ మీలా ఆలోచించరు కదా బావగారు. ఇంత పెద్ద ఇంట్లో ఈ చిన్నవాళ్లకి మీరిచ్చిన గొప్ప సత్కారం ఇది. అందరూ జ్యూస్ తీసుకోండి. ఉషా, చెప్పండి అత్తయ్య. హారికకి జ్యూస్ ఇచ్చావా? ఇంకా లేదత్తయ్య. ముందివ్వాల్సింది మాకు కాదు, హారికకివ్వు. ఉదయం నుంచి చాలా ఇబ్బందిగా కూర్చొని అలసిపోయింది. వెళ్ళి తనకి జ్యూస్ ఇవ్వు. అలాగే అత్తయ్య. ఇమీడియట్ గా తన సామానంతా కిందకి షిఫ్ట్ చేసేయి. సరే అత్తయ్య. మేఘన, అత్తయ్య, ఆ షిఫ్టింగ్ పని అయిన వెంటనే హారికకి దిష్టి తీ. ఈ రోజు అందరి కళ్ళు హారిక మీదే ఉన్నాయి. అలాగే అత్తయ్య, ష్యూర్. అక్క, ఏమైందక్క? అక్క, ఏమైందక్క? అక్క లేక, అక్క ఏమైందక్క? అక్క, అత్తయ్య, బావగారు, అక్క, 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 అక్క లేక, అక్క. భగవంతుడా, మేము మీకేం అన్యాయం చేశాం? ఏం ద్రోహం చేశాం? ఎందుకయ్యా నా బిడ్డకింత కష్టం కలిగించావు? ఊరుకో హేమ, మన పోటీ జీవితాలకి సంతోషాన్ని ఎక్కువసేపు ఉంచడా భగవంతుడు. పిన్ని, మీరు ధైర్యంగా ఉండండి. అక్కకేమీ కాదు. హాస్పిటల్కి తీసుకొచ్చాం కదా, ఇక డాక్టర్స్ చూసుకుంటారు. అనవసరంగా కంగారు పడకండి. అమ్మో, ఈ ఉష ఓదార్పు వంకతో తెగ నటించేస్తోంది. మనం కూడా మన పెర్ఫార్మెన్స్ చూపించకపోతే చెడ్డ పేరు వచ్చేస్తుంది. ఏంటి నాన్న ఇదంతా? అందరం ఎంతో సంతోషంగా ఉన్న టైంలో ఇలా ఎందుకు జరిగింది?
హారికకి ఏమవుతుందో అని భయంగా ఉంది. టెన్షన్ పడకరా తరుణ్, హారికకి ఏమీ కాదు. నువ్వే అధైర్యపడితే ఎలా? నాన్న, జాబ్లో ఫేస్ చేసే కేసులు డీల్ చేయడం వేరు, కానీ సొంత మనిషికి ఏమైనా అయితే కలిగే బాధ వేరు. ఐ కెన్ అండర్స్టాండ్ తరుణ్, బట్ బీ బ్రేవ్. హారికకి ఏమీ కాదనే నా మనసు చెప్తోంది. ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. ఓకేనా? పిన్ని గారు, హారికకి ఇలా జరిగిందంటే నాకే చాలా బాధగా ఉంది. అలాంటిది మీ పరిస్థితి ఏంటో నాకు అర్థమవుతుంది. కానీ మీరు ధైర్యంగా ఉండాలి. హారిక మళ్ళీ నవ్వుతూ తిరిగి వస్తుందనే నమ్మకంతో ఉండాలి. ఏమో మేఘన, హారికకి ఏమవుతుందో అని చాలా భయంగా ఉంది. అందరం కిందే ఉండగా తనొక్కతే పైకి వెళ్లకుండా ఉంటే బాగుండేది. ఇప్పుడు ఈ దారుణాన్ని చూడాల్సిన అవసరం వచ్చేది కాదు. పిన్ని గారు, అన్నీ మనం అనుకున్నట్టే జరగవు. కష్టం వచ్చినప్పుడే మనం ధైర్యంగా ఉండాలి. నేనెంత ఓవర్ యాక్షన్ చేసినా ఈ ఉషా ఓవర్ యాక్షన్ ముందు నాది సరిపోవట్లేదు. కాలం పరీక్షలు పెడుతుందని తెలుసు, కానీ మరీ ఇంత పెద్ద పరీక్ష అందరూ ఆనందంగా ఉండడం చూడలేకపోయిందా? ఇంతలోనే అంత ఓరలేనితనంతో రగిలిపోయిందా? భగవంతుడా, నా బిడ్డకి ఏమీ కాకుండా నువ్వే చూసుకోవాలి తండ్రి. డాక్టర్ గారు, మా వైఫ్ కండిషన్ ఎలా ఉంది? ఇప్పుడేం చెప్పలేమండి. తనకి బ్లీడింగ్ ఎక్కువ అవడం వల్ల సిచ్యువేషన్ కొంచెం క్రిటికల్ గా మారిపోయింది. వెంటనే బ్లడ్ ఎక్కించాలి. మీలో ఎవరైనా ఏ పాజిటివ్ బ్లడ్ ఉన్న వాళ్ళు ఉన్నారా? మా కిరణ్ ఏ పాజిటివ్ డాక్టర్. ఓకే, తొందరగా బ్లడ్ బ్యాంక్ కి వెళ్ళి అర్జెంట్ గా బ్లడ్ ఇవ్వండి. అలాగే. రే సంజయ్, కిరణ్ తీసుకుని బ్లడ్ బ్యాంక్ వెళ్ళి బ్లడ్ ఇచ్చిరండి. సరే, వెళ్ళు త్వరగా. టెన్షన్ పడకు నాన్న. ఏమీ కాదురా, టెన్షన్ పడకు. పుట్టింటికి తీసుకెళ్లి సీమంతం చెయ్యాలి కదా వదిన గారు. ఈ ఇంటి సాంప్రదాయం ప్రకారం ఈ ఇంటి కోడళ్ళకి సీమంతం, ప్రసవం రెండూ ఇక్కడే మెట్టినింట్లోనే జరగాలి. భగవంతుడా, తల్లికి బిడ్డకి ఎలాంటి ప్రమాదం లేకుండా చూడు. ఏదో విధంగా ఈ ఆపద నుండి కాపాడు. శుభకార్యం జరిగిన మరుక్షణమే ఇలా అశుభం చూడాల్సి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. ఈ ఇంటి వారసత్వం ఇంతటి గాయానికి గురవుతుందని ఊహించనే లేదు. పరిస్థితులు చక్కదిద్దుకొని అంతా మామూలయ్యేలా చెయ్యి చాలు. పాపం అత్తయ్య, తెగ మదన పడిపోతున్నట్టున్నారు. ఇదంతా వారసుడి కోసం ఆరాటమేమో. పోన్లే, హారిక విషయంలో నేను వేలు పెట్టకుండానే నాకు కలిసి వచ్చింది. మరి ఉషని మాత్రం ఎందుకు వదిలేయాలి? ఇదే మంచి టైం. అత్తగారిని గిచ్చితే నొప్పి ఉషకి కలిగేలా చేయాలి.